ప్రశ్నిస్తే పగబడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. రాజకీయ నాయకులనే కాదు ఉద్యోగులను కూడా పగబడుతున్న పరిస్థితి ఉన్నది. తన తప్పును నిలదీస్తే, తప్పును ఎత్తి చూపితే, తాను ఇచ్చిన హామీ గురించి ప్రశ్నిస్తే పగబట్టి అక్రమ కేసులు పెట్టడము, వేధింపులకు గురి చేయడం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక గీట్రాయిగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఏది కూడా ఎక్కువ కాలం నడవదు. ప్రజలు అన్యాయాన్ని, అహంకారాన్ని, అరాచకాలను సహించరు. నీకు పోగాలని దగ్గర పడ్డది. ఇవాళ ఈ ప్రభుత్వంలో డిఏ అంటే జనరల్గా డియర్నెస్ అలవెన్స్, కానీ రేవంత్ రెడ్డి దానికి కొత్త డెఫినేషన్ ఇచ్చిండు. డిఏ అంటే డోంట్ ఆస్క్. ఎవరు డిఏ అడిగేదే లేదు, ఇక డోంట్ ఆస్క్ అంటుండిగా. అడుగుతే వారి మీద పగబట్టుడే, కేసు పెట్టుడే, ఏసీబీలో దోలుడే. ఇక ఇలా హక్కులను డిమాండ్ చేస్తే ఇలా అనేక రకాల ఇబ్బందులను, ఎవరినైనా సరే అన్ని వర్గాలను కూడా న్యాయాన్ని అడిగితే, చివరికి లగచెర్ల రైతులు హక్కులు అడిగితే జైలు పాలు చేసేది కదా. అది రైతులకైనా ఎవరికైనా పగా ప్రతీకారంతో పాలన జరుగుతూ ఉంది. ఇలా పరిపాలనకు ఉద్యోగులు వెన్నుముక లాంటి వాళ్ళు. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో ఇలా ఉత్సాహాన్ని నింపి వారి చేత మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించే విధంగా చూడాలి. కానీ మీరు ఇలా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మేము సూటిగా ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చెప్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలి. నంబర్ 2, ఉద్యోగుల పిఆర్సీ 6 నెలల్లోగా ఇస్తామన్నారు. ఇవాళ 24 నెలలు మీ ప్రభుత్వానికి దాదాపు నిండుతా ఉన్నాయి. తక్షణమే పిఆర్సీ ప్రకటించాలని ఉద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో. కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా ఇస్తా ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్ని కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ ఏరియర్స్ ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ కానీ ఇతర అలవెన్స్లు, అడ్వాన్స్లు, టీఏ బిల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటినీ తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోండి. ఆ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ డబ్బులు ఏదైతే దారి మళ్లించిన 5,500 కోట్లు ఉన్నాయో తక్షణమే వాటిని తిరిగి సిపిఎస్ కాంట్రిబ్యూషన్కు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. చిరు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఆశాలు, అంగన్వాడీలు, రేషన్ డీలర్లు, అర్చకులు వీళ్ళందరికీ ఇచ్చినటువంటి తదితర హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాంట్రాక్ట్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. దాన్ని కూడా మీరు తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఉద్యోగులకు కూడా మా విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ న్యాయమైన హక్కుల కోసం మీరు ఉద్యమించండి. మీకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మీ హక్కుల కోసం, మీ పోరాటానికి బీఆర్ఎస్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీ పోరాటాన్ని మేము మరవలేదు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ భాగస్వామ్యం కూడా చాలా గొప్పది. ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులు కానీ, చిరు ఉద్యోగులు తప్పకుండా మీ యొక్క పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుంది. మేము కూడా శాసనసభలో కూడా ఎప్పుడు అసెంబ్లీ జరిగినా మీ యొక్క డిమాండ్ల మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, స్తంభింపజేస్తుంది అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇకపోతే లాస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం గోధుమల మద్దతు ధరను పెంచింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం దక్షిణ భారతదేశాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తూ ఉంది. ఎంతసేపు ఉత్తర భారతదేశం వైపే పెట్టుబడులు పెడతా ఉన్నారు, ఉత్తర భారతదేశం వైపే చూస్తూ ఉన్నారు. కానీ దక్షిణ భారతదేశం అంటే ఒక శీతకన్ను. ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో కూడా మన సంఖ్య, పార్లమెంట్ సభ్యుల సంఖ్య తగ్గే విధంగా ఇవాళ కేంద్ర ఆలోచన ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు గోధుమల మద్దతు ధర పెంచారు, సంతోషం. మరి గోధుమలు దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు ఎందుకు పెంచవు?